ఈరోజు వరలక్ష్మి వ్రతాన్ని దక్షిణాయనంలో వచ్చేటువంటి గొప్ప వ్రతాన్ని మనమందరూ కూడా రంగరంగ వైభవంగా జరుపుకోవడం అనేటువంటి జరుగుతుంది. మరి లక్ష్మి యొక్క పుట్టుక స్థానాలు ఏవి అనేటువంటి తీసుకుంటే, లక్ష్మి అనేటువంటిది ఎక్కడ ఉంటుంది అనేటువంటి తీసుకుంటే ఆవు యొక్క పృష్ఠభాగంలో ఉంటుంది. తర్వాత ఏనుగు కుంభస్థలంలో ఉంటుంది. ఏనుగు కుంభస్థలంలో ఉంటుంది. బిల్వ పత్రంలో ఉంటుంది. పద్మంలో ఉంటుంది. మరి ఆడవారి పాపిడి మధ్యలో, ఆ పాపిడి మధ్యలో మనము ఒక కుంకుమ ధారణ చేస్తాం, అందులో ఉంటుంది. కాబట్టి ఎక్కడైతే మనం ఆడవారిని గౌరవిస్తామో, ఎక్కడైతే మనము వాళ్లకు ఆదరిస్తామో, వాళ్ళలో లక్ష్మీదేవి అనేటువంటిది మనకు ఉంటుంది. ఇక్కడ చారుమతి దేవి తన అత్తమామల్ని గొప్పగా పూజించడం వల్లనే శ్రీ మహాలక్ష్మి ప్రత్యక్షమై ఆమెకు వ్రతము చేయమని చెప్పి, ఆ వ్రతం ద్వారా అందరికీ సంపదను అనుగ్రహించడం అనేటువంటి జరిగింది. అదేవిధంగా చారుమతి తన కుటుంబ సభ్యులనే కాకుండా ఆ ఊరిలో ఉండేటువంటి అందరి స్త్రీల ద్వారా, అందరితో మంచిని పంచుకోవడం ద్వారా, అందరితో మంచిని పంచుకొని ఆ విధంగా సామూహికంగా చేయడం వల్ల లక్ష్మీదేవి అనుగ్రహము వారందరికీ కలిగింది. అంటే మనకు ఉండేటువంటి సంపదను ఇతరులకు కొంతగా ఇవ్వడం ద్వారా మనకు లక్ష్మీ అనుగ్రహం కలుగుతుందని చెప్పేసి ఈ వరలక్ష్మి వ్రతం మనకు తెలియజేస్తాను. కాబట్టి ఇందులో మనమందరూ కూడా ఐక్యంగా ఉండాలి. మనందరికీ పంచే గుణం అనేటువంటిది ఉండాలి. తర్వాత మనసును పెట్టాలి. అంటే వరలక్ష్మి వ్రతము అంటే బంగారం మాత్రమే కాదు, మన మనసును అక్కడ పెట్టినప్పుడు వరలక్ష్మి వ్రతము మనకు సంపదను అనుగ్రహించడం అనేటువంటి జరుగుతుంది. కేవలం బంగారే కాదు, మనకు ధైర్యము, ఐశ్వర్యము, ఆయుష్, ఆరోగ్యము ఇవన్నీ కూడా బంగారుతో సమానమే. ఇవన్నీ లేకుండా పోతే మనము ధనమొకటి ఉంటే ఏమీ ఉన్నట్టు కాదు. ఇవన్నీ ఉండాలి. ఆరోగ్యం ఉండాలా, ఐశ్వర్యం ఉండాలా, జ్ఞానం ఉండాలా, ధైర్యం ఉండాలా. ఇవన్నీ ఉన్నప్పుడే మనకు గొప్పగా ఉంటుంది అని చెప్పేసి ఈ వ్రతం మనకు తెలియజేస్తుంది.